గొడవ పడ్డారని ఏకంగా పిల్లలను పోలీస్ స్టేషన్లో వదిలేసి వెళ్లారు దయలేని తల్లిదండ్రులు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అలుగునూరులో జరిగింది. నిజామాబాద్కు చెందిన లలిత, అలుగునూరు తమిళ కాలనీకి చెందిన రవికుమార్ ప్రేమ వివాహం చేసుకున్నారు. వీళ్లకు ఇద్దరు పిల్లలు. లలిత, రవికుమార్లు గత కొన్ని రోజులుగా గొడవలు పడుతున్నారు. ఇవాళ మళ్లీ ఇద్దరు గొడవ పట్టడంతో పిల్లలను ఎల్ఎన్టీ పోలీస్ స్టేషన్లో వదిలేసి వెళ్లిపోయారు. చివరకు తల్లిదండ్రులను కనిపెట్టిన పోలీసులు వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. పిల్లలను వారి వద్దకు చేర్పించారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. 8 సంవత్సరాల క్రితము ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ ఇప్పుడు వారిద్దరి మధ్యలో గొడవల కారణంగా పిల్లలను వదిలించుకోవాలని చూస్తున్నటువంటి పరిస్థితి కరీంనగర్ జిల్లా ఇటు చోటు చేసుకున్నదని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రవి, లలిత ఇద్దరు కూడా 8 సంవత్సరాల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. లలితది నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి లలిత, ఇక్కడ తమిళ కాలనీ లోపల ఉండేటువంటి రవి ఇద్దరు కూడా 8 సంవత్సరాల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత వారిద్దరి ప్రేమకు గుర్తుగా ఇద్దరు పాపలు కూడా జన్మించడం కూడా జరిగింది. అయితే కొంతకాలంగా వీరిద్దరి మధ్య ఇటు మనస్పర్ధాలు రావడము, గొడవల కారణంగా వీరిద్దరి పంచాయతీ పోలీస్ స్టేషన్కు వెళ్ళినటువంటి పరిస్థితి కనబడుతుంది. చాలా రోజుల నుంచి కూడా తల్లి దగ్గర ఉన్నటువంటి ఇద్దరు పిల్లలు నిన్న పోలీస్ స్టేషన్ లోపల పంచాయతీ జరుగుతున్నటువంటి నేపథ్యం లోపల ఒక్కసారిగా లలిత ఇద్దరు పిల్లలను ఇక్కడనే పోలీస్ స్టేషన్ లోపలనే వదిలి వెళ్ళిపోవడము నిజంగా ఇప్పుడు చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. పిల్లలు వద్దనుకునే వదిలేసి వెళ్ళిందా, లేకపోతే తండ్రి దగ్గర కావాలని చెప్పి వదిలేసి వెళ్ళిందా అనేటువంటి ఇటు అనుమానాలు వస్తున్నటువంటి నేపథ్యం లోపల ఇప్పుడు ఆ పోలీస్ స్టేషన్ లోపలనే వదిలి వెళ్ళినటువంటి చిన్నారులను ఇప్పుడు రవి తల్లిదండ్రులు చేరదీసి వాళ్ళ దగ్గర ఉంచుకుంటున్నటువంటి పరిస్థితి. నిన్న మొన్నటి వరకు కూడా అమ్మ ప్రేమకు ఉన్నటువంటి ఇద్దరు చిన్నారులు ఇప్పుడు అమ్మ ప్రేమకు దూరమైనటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇటు తండ్రి ప్రేమకు చాలా రోజుల నుంచి కూడా నోచుకోవడం లేదు. ఇప్పుడు తల్లి కూడా పిల్లలు నాకు వద్దు అని చెప్పి వదిలేసి వెళ్ళడంతో అయితే ఒక్కసారిగా చిన్నారులు ఇద్దరు కూడా నానమ్మ ఇంటి వద్ద ఉంటున్నటువంటి పరిస్థితిని మనం చూడవచ్చు. తమ అమ్మ నాన్న ఫోటోలు పట్టుకొని తమ అమ్మ నాన్న ఇటు కనబడకుండా పోవడంతో ఒక్కసారిగా అయితే పిల్లలు ఇద్దరు కూడా బిక్కుబిక్కుమంటున్నటువంటి కాలం వెల్లదీస్తున్నారు. ఇక్కడ ఏమైంది అంటే ఏమైంది, నిన్న అమ్మ ఏమన్నది, మిమ్మల్ని ఎందుకు వదిలేసిపోయింది? మా మమ్మీ డాడీ దగ్గరికి పోతేనే డాడీ మమ్మీ దగ్గరికి చెప్పింది. పోయేటప్పుడు ఏం చెప్పింది మరి మమ్మీ? పోయేటప్పుడు ఏం చెప్పలేదు. ఏం చెప్పలేదా? అంటే మిమ్మల్ని ఇక్కడ వదిలేసిపోయింది కదా, ఏమన్నది పోయేటప్పుడు? ఏమనలేదు. మరి మీరు పోయేటప్పుడు అడగలేదా మమ్మీ మేము వస్తామని? అడగలేదా? అడగలేము. ఇప్పుడు మీ మమ్మీ ఇన్ని రోజులు మమ్మీ దగ్గర ఉన్నారు, మరి పోయింది నిన్న వదిలేసిపోయింది కదా, మమ్మీ మేము వస్తామని చెప్పి అనలేదా మరి మీరు? అనలేము. ఏమన్నారు మరి? నానేమన్నాడు మరి? నానేమనలేడు. మళ్ళీ నాన్న తీసుకొచ్చుకున్నాడా ఇంటికి? ఇప్పుడు తీసుకొచ్చుకున్నాడా? అమ్మ ఏమన్నది మరి? నాన్న దగ్గరనే ఉండూరి నేను పోతున్నా అని చెప్పి పోయిందా ఇట్లా? చెప్పలేదేమో. ఏం చెప్పకుండానే వెళ్ళిపోయింది. నీకేమైనా చెప్పిందా పోయేటప్పుడు? మా మమ్మీ మా డాడీ మీరు మా డాడీ దగ్గరికి వస్తున్న డాడీ మమ్మీ దగ్గరికి వస్తానని చెప్పింది. అంతే. డాడీ దగ్గరికి పోతేనే మమ్మీ దగ్గరికి వస్తానని చెప్పి చెప్పింది. మరి నిన్న మమ్మీని ఇడిచిపెట్టి ఉన్నారు కదా, మమ్మీ గుర్తుకొచ్చిందా నిన్న? మమ్మీ గుర్తుకు రాలేదా? గుర్తుకు రాలేదా నిన్న మమ్మీ? కానీ ఏడవలేదా మరి నువ్వు? ఏడవలేదా? ఇక్కడ నానమ్మ దగ్గర ఉన్నావా? అసలు ఏం జరిగింది అంటే రవి లలితలు ఎప్పుడు వివాహం చేసుకున్నారు? అసలు ఏమైందమ్మా వీళ్ళిద్దరి మధ్యలో గొడవలు? ఏంటిది అసలు? ఎందుకు? 8 సంవత్సరాలు అయింది సార్ పెళ్ళి. 8 సంవత్సరాలు అయింది. 8 సంవత్సరాలు అయింది పెళ్ళి అయ్యి. 4 సంవత్సరాలు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ ఉన్నప్పుడు ఇదే కొట్లాట్లు, లొల్లీలు, పోలీస్ స్టేషన్ పోతారు, ఇద్దరు పోతారు, రాగానే ఇద్దరు కలిసి వస్తారు. బాగా పట్టిపోయి 4 సంవత్సరాలు ఉన్నారు. అక్కడ ఇద్దరులే లొల్లి స్టేషన్లో, అక్కడ కరీంనగర్ స్టేషన్లో, ఇక్కడ డ్యామ్ స్టేషన్లో లొల్లి అవుతుంది, కొట్టులు, ఇదే లొల్లీలు వీళ్ళకు. ఈమెకు నోరు ఎక్కువ, వాడికి చెయ్యి ఎక్కువ, ఇదే లొల్లీలు. పోతారు వస్తారు, పోగా ఇద్దరు పోతారు, 4 రాగా 4 కలిసి వస్తారు. 8 సంవత్సరాలు 8 నెలల నుంచి విడిపోయింది ఆమె. ఒక 2 నెలలు మొగుడు కాకుండా, అత్త మామ కాకుండా, అమ్మాయి కాకుండా అక్క బావ తీసుకొని వేరే పెట్టిరు, కాపురం పెట్టి వేరే పెట్టిరు. ఎటు కాకుండా ముగ్గురికి తల్లి బిడ్డను ముగ్గురిని వేరే పెట్టిండు.
వేరే పెట్టిన తర్వాత 2 నెలలు అన్న ఉన్నారు. 2 నెలల తర్వాత మళ్ళీ వచ్చి నా కొడుకు పెద్ద కొడుకు కాలు, నా కాలు, మామ కాలు అంతా మొక్కింది. మా కోడలు మొక్కి అతన్ని పోతానని ఉంటా అని చెప్పింది. అయ్యో పిల్లల్ని తీసుకొని వద్దంటున్నారు కదా, పోయింది తీసుకొని. అయ్యో పోయా రవి, నీ పిల్లలు పోతున్నారు పోయా అని ఎల్లగొట్టేసిన. ఎల్లగొట్టిన తర్వాత మళ్ళీ 1 నెల ఉంది. 1 నెల తర్వాత మళ్ళీ వాళ్ళ అక్క బావ ఇంటికి వచ్చింది, ఫోన్ మాట్లాడు చేసుడు వచ్చింది, మళ్ళీ కాపురం చెడగొట్టుకుంది. 7 సంవత్సరాలు 4 నెలల నుంచి అట్టే పోవుడు అట్టే వచ్చుడు ఉండు చేసుడు అయింది. ఎప్పుడు చూసినా నీ పిల్లల్ని ఇచ్చేస్తా పిల్లలు వద్దు నాకు పిల్లలు వద్దు అని చెప్తూనే ఉంది. నిన్న మేము పోలేదు. నేను పోకపోతే పోలీస్ స్టేషన్ పోతే ఎస్ఐ ఫోన్ చేసిండు మా కొడుకు, మీ పిల్లం వచ్చింది రా అని ఫోన్ చేస్తే వీడి లోపల ఎంటర్ అవుతుందంట. పోయి సార్ కాడ మా సార్ వచ్చినా సార్ అంటున్నాడంట. అనే వరకు వీడిని తల చూసి ఇక చూడగానే తాడును మెట్లు అక్కడ పెట్టేసి ఎంబటినే ఉరికి ఆటో ఎక్కి వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోయిన తర్వాత నా కొడుకు కూడా నాకు వద్దు అని వీడు కూడా వచ్చేసిండు. వచ్చిన తర్వాత నేను ఏంది ఒకటి అయింది ఇంకో టైం అయింది ఫోన్ రాలేదని మిస్ కాల్ ఇచ్చిన. ఇచ్చే వరకు వాడే చేసిండు ఫోన్. ఏమైందిరా అంటే అమ్మ ఇట్లా అయిందమ్మా, పిల్లల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిందమ్మా, నీడు వచ్చేసిన అమ్మ. అరే నువ్వు ఎట్లా వస్తావురా, నువ్వు పోయి తీసుకురా పోరా అని పంపించిన సార్. పంపించిన తర్వాత నేను వీడు అటు పోయిండు, సార్లు ఇటు పిల్లల్ని తీసుకొని వచ్చేసారు. వీడు ఫోన్ చేస్తే అమ్మ నేను అటు వచ్చేసిన అమ్మ అంటే సార్లు ఫోన్ చేసాడు, నేను పిల్లల్ని తీసుకొచ్చినట్టు అని చెప్పిండు. సార్ మేమిద్దరు పిల్లమ్మ కూడా నాకు 2 ఆపరేషన్ అయింది, బీపీ షుగర్ ఉంది, ఆయనకు బీపీ షుగర్ ఉంది, చేసినాడు తింటాము లేకపోతే లేదు. అన్ని బరువు నా కొడుకు పెద్ద కొడుకే ఉంది. కిరాయిలు సార్ మాకి ఆడపిల్లలకు ఏదో ఒకటి సహాయం చేయండి, మాకు 2 ఆడపిల్లలు సార్. పిల్లల్ని ఉంచుకుంటా అంటున్నాడు సార్, వాడు ఉంచుకుంటా అంటున్నాడు. వాళ్ళ ఇది కూడా సార్ చెప్పకూడదు కానీ ఒక ఆడమే చెప్తున్నా నేను, వాళ్ళ పిల్లం ఫోన్ 24 గంటలు ఫోన్ సార్. ఆ ఫోన్ వల్లనే వీళ్ళకి లొల్లి వచ్చేది, ఆ ఫోన్ గురించే లొల్లి వచ్చేది. ఆ ఇంటికి పోవద్దంటే నేను ఆ ఇంటికే పోతా అంటుంది. లాస్ట్కు పిల్లల్ని విడిచిపెట్టి పోయింది. ఆ ఆడపిల్లలకి ఏదో ఒకటి సహాయం చేయండి సార్, అంతే, నాకు మిగతాది ఏం లేదు. మీ కొడుకు రవి పిల్లల్ని ఉంచుకుంటా అంటున్నాడు. నేను చూసుకుంటా. నిన్న మీరు కూడా చూసుకుంటారు? చూసుకుంటాం, నేను కూడా చూసుకుంటాం. మొత్తానికైతే 2 చిన్నారులను ఒక్కసారిగా ఇటు తాళి మెట్టెలు అక్కడ పోలీస్ స్టేషన్ లోపల వదిలి తనకు రవి వద్దు తర్వాత పిల్లలు వద్దు అని చెప్పి ఒకసారిగా ఆటో ఎక్కి వెళ్ళడంతో అయితే చిన్నారులు నిజంగా నిన్నటి నుంచి కూడా సాయంత్రం నుంచి కూడా పిల్లలు చూడొచ్చు. ఇక్కడ మనకు ఇటు అమ్మా నాన్న ఫోటో పట్టుకొని తమ అమ్మ నాన్న ఒక్కసారిగా తల్లి నిన్న సాయంత్రం వెళ్ళిపోయింది, ఏం చెప్పకుండా వెళ్ళిపోయింది. పోయేటప్పుడు మాత్రము మీరు ఇక్కడ ఉంటేనే నాన్న నా దగ్గరికి వస్తాడని చెప్పి ఆ పెద్ద పాపకు చెప్పి వెళ్ళడంతో అయితే అసలు ఏం జరిగిందో అని చెప్పి చిన్నారులకు కూడా తెలియని పరిస్థితి. నిన్నటి నుంచి కూడా ఇటు రవి తల్లిదండ్రుల వద్దనే ఉన్నారు. చూడొచ్చు ఇక్కడ మనకు ఇక్కడ ఏదైతే లలిత మెట్టెలు ఉన్నాయో మెట్టెలను కూడా అక్కడనే పోలీస్ స్టేషన్ లోపల విసిరిగొట్టి వెళ్ళిందని చెప్పి రవి అమ్మ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే 2 చిన్నారులను ఇటు వదులుకొని వెళ్ళిపోవడంతో అయితే ఇప్పుడు ఇటు నానమ్మ దగ్గరనే ఉన్నటువంటి పరిస్థితి కనబడుతున్నది. మీరు ఉన్నారా నిన్న జరిగేటప్పుడు? నేను లేను, నేను రానని చెప్పాను పోలీస్ స్టేషన్కి. వీళ్ళకి ఆల్రెడీ వీళ్ళు పంచాయతీ చేయడం చాలాసార్లు చేయడం, వీళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత స్టేషన్ నుంచి నేనే తీసుకొచ్చిన బయటికి. సపరేట్ కిరాయి పెట్టిన నా డబ్బుతో కిరాయి పెట్టి మంచిగా ఉన్నారు. 4 సంవత్సరాలు ఇక్కడ 4 సంవత్సరాలు బావపేటలో ఉండడం, కొట్లాడుకోవడం, పంచాలు చేయడం, మహిళా పోలీస్ స్టేషన్లో తిరగడం రావడం, నన్ను కూడా అనవసరమైన భాషలతో మాట్లాడడం, నా భర్త తాగుతున్నాడు అని ఆ అమ్మాయి అనడం, ఈ మనవడు అనడం, ఆమె ఊకే ఫోన్లు మాట్లాడడం, చిన్న చిన్న గొడవలకే అలిగి వెళ్ళిపోవడం, వాళ్ళ అమ్మ నాన్న ఎంబటే గొడవ ఫోన్ చేసి రమ్మనడం, ఇవన్నీ చేస్తూ ఉందని చెప్పేసి వీడు అనడం. ఇప్పుడు భార్య భర్త లోపల ఏం జరిగితే మనం చూడలేము, ఇంట్లో అయితే మనం చూడలేము. అంటే గతం లోపల కూడా పంచాయతీ జరిగినది. ఒక 7-8 ఒకసారేమో మహిళా పోలీస్ స్టేషన్, 3 టౌన్, 1 టౌన్, మన కొత్తపల్లి దగ్గర పోలీస్ స్టేషన్, మన డ్యామ్లో పెరికిట్లో కూడా కంప్లైంట్ అయింది, కేసు అయింది, మళ్ళీ వీళ్ళు వాపస్ తీసుకున్నారు కూడా. అంటే ఇప్పటి వరకు కలిసి ఉంటారు, మళ్ళీ విడిపోతారు. సంవత్సరంలో 6 నెలలు కలిసి ఉంటారు, 6 నెలలు విడిపోతారు వీళ్ళు. ఫోన్ స్టేషన్లో లేదు. నేను చూసి నేను రానని చెప్పేసాను. ఇక నేను రాను, మీరు ఎట్లా పోండి అని చెప్పేసి వదిలిపెట్టేసాను. నిన్న మొన్న వచ్చి మమ్మల్ని పిలిచింది. మా ఊరు పెద్ద మనిషి ప్రకాష్ అని, మహేందర్, ప్రకాష్, శ్రీనివాస్ అని చెప్పి అక్కడ పిలిచింది. వెళ్తే అమ్మ మేము ఇంతకుముందు స్టేషన్కి వెళ్ళారు, మీరు మన కార్పొరేటర్ గారు అయిన కాలువ మలేషన్ దగ్గర మనం మాట్లాడాము, పంచాయతీ చేసుకున్నాము, వెళ్ళిపోతాము, కలిసి ఉంటామని చెప్పి మీరు అన్నారు. మళ్ళీ మీకు ఫోన్లో ఏం జరిగిందో తెలియదు, వాగ్వాదము ఏం జరిగిందో మనకు తెలియదు. ఇప్పుడు వచ్చేసి నేను ఉండను, పిల్లల్ని వదిలిపెట్టుకుంటా అని చెప్పేసి వచ్చి ఉన్నామమ్మ, మేము రాలేము.
నువ్వు స్టేషన్కి వెళ్ళిపోమ్మా అని చెప్పి కాలువ మలేషియా గారు మా కార్పొరేటర్ గారు చెప్పడం జరిగింది. మనం చేయలేం ప్రకాష్ అని చెప్పి చెప్పడం జరిగింది. స్టేషన్కి వెళ్ళింది ఈమె. మరి ఇప్పుడు ఏంది మీ తమ్ముడును లలితను కలపడానికి ప్రయత్నం చేసి చాలా ట్రై చేసాం. ఇప్పుడు కూడా కలుపుదామని అనుకుంటున్నాము. వాళ్ళు కలిసి ఉండేటట్టు మాకు అనిపించడం వీళ్ళిద్దరి మధ్యలో ఇంకా మూడో వ్యక్తులు 2-3 ఉన్నారు. వాళ్ళు చేయడం వల్ల ఆ పిల్ల వీళ్ళతో కలిసి ఉండడు. మరి ఇప్పుడు ఇద్దరు చిన్నారుల పరిస్థితి ఏంటి? నా తమ్ముడు పెంచుకుంటా అని చెప్పి అంటున్నాడు. నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు. ఒక ఆడపిల్ల కొడుకున్నాడు. వాళ్ళని పెంచడానికి నాకేం ఇబ్బంది లేదు. మా తల్లిదండ్రులను చూసుకుంటున్నా. మా తమ్ముడు ఉన్నారు. ఇప్పుడు తమ్ముడు ఉన్నాడు. వాళ్ళ పిల్లల్ని పెంచుకోవడానికి వానికి కాదంటే నేను చూసుకుంటా వాళ్ళని. ఇది ముఖ్యంగా ఇద్దరు చిన్నారులు నిన్న ఒక్కసారిగా తల్లి ఆ పోలీస్ స్టేషన్ లోపలనే వదిలేసి వెళ్ళడంతో ఇప్పుడు నానమ్మ ఇటు తాత వద్ద ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అసలు ఏం జరిగిందో కూడా తమకు తెలియదు. మొత్తానికైతే వాళ్ళ అమ్మ చెప్పినటువంటి చివరి మాటలు ఏంటి అంటే, మీరు ఇక్కడ ఉంటేనే నా దగ్గరికి వస్తాడు అని చెప్పి వెళ్ళడంతో ఆ చిన్నారులు ఇక్కడనే ఉన్నటువంటి పరిస్థితి. ఏం జరిగిందో కూడా తెలియదు. తమ అమ్మా నాన్నలు ఎందుకు గొడవ పడుతున్నారో కూడా తెలియదు. మొత్తానికైతే ఇక్కడనే ఉంటున్నారు. తమకు పిల్లలు భారం కాదు, తమ పిల్లలను చూసుకుంటామని చెప్పి ఇటు రవి అమ్మా నాన్నతో పాటుగా వాళ్ళ బ్రదర్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ అంజుతో శ్రీనివాస్, బిగ్ టీవీ, కరీంనగర్ నుండి.